రైతు రుణమాఫీ విషయంలో కేటీఆర్ సవాలు విసరడం అనేది నిజంగా సిగ్గుచేటు. 9 సంవత్సరాల కాలంలో 1,00,000 లోపు రుణమాఫీ మీరు చెయ్యలేకపోగా ఉన్న పలంగా ఎన్నికలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వాన్ని బతికిలాడుకొని ఆర్బీఐతోని మీరు చేసిన రుణమాఫీ 1,00,000 లోపు రుణమాఫీ 100% అయ్యి ఉంటే, మేము 2023లో చేసిన రుణమాఫీ 9,000 కోట్ల పైచిలకు 1,00,000 లోపే ఎట్లా ఉంటేవో ఆలోచించాలి కేటీఆర్. మీరు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ రుణమాఫీకి 21,000 కోట్లు ఈ ప్రభుత్వం వెచ్చించింది. 10,000 కోట్ల పైచిలకు గతంలో మీరిచ్చిన హామీ రైతు బంధుకు సంబంధించి చెల్లించింది. తర్వాత మేము దాదాపు 10,000 కోట్ల పైచిలకు మేము రైతు భరోసాకు చెల్లించాల్సి వచ్చింది. ఒకే ఒక్క ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం చెల్లిస్తే 100% అయిందా? ఎక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, అక్కడికి పోదాం అనేసి సవాళ్లు విసరడం అంటే సిగ్గనిపిస్తలేదా మీకు?